ఆస్పదవపుః హతాశిషావద్య పరమఖపదో వాంగ్మనసయోః అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థవేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, భగవద్ రామానుజానుగృహీతమైనటువంటి బ్రహ్మసూత్ర వ్యాఖ్య అయినటువంటి ఈ వేదాంత దీపం అనేటువంటిది మనకు శ్రీ వైష్ణవ మార్గదర్శకమైన ఈ యొక్క అత్యుత్తమమైనటువంటి ఈ బ్రహ్మసూత్ర వివరణల్లో ఇంతవరకు అష్టాదశ పురాణాలు అన్నట్టుగా 18 శ్లోకాల వరకు మనం 18 సూత్రాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 19వ సూత్రం చూస్తున్నాం. చాలా చక్కగా ఉంటుంది. కామాచ్చ న అనుమానాపేక్ష అంటే కామాత్తు చ. కామ అనంటే ఇక్కడ ఒక సంకల్పం. కామాత్తు కామము వలన అంటే సంకల్పము వలన. ఏమిటా సంకల్పం? కామము అంటే కావాలి అని కోరిక. ఎవరికి ఆ కోరిక? పరమాత్మకు కోరిక. ఏమని? బహుశ్యాం, నేను బహువిధములుగా అయ్యదను అని కోరిక కలిగిందిట. ఆ కలగడం అంటే సంకల్పించారు అంతే. సంకల్పించంగానే సఫలమైపోయింది అంతే. బహుశ్యాం అనగానే తృష్టువా తదేవానుప్రావిశత్. ఆ విధమైనటువంటి కామాచ్చ అంటే ఈ సమస్త జగత్తును కూడా సృష్టించాలి అనేటువంటి సంకల్పం వలననే అనుమానాపేక్ష అంటే ఇది అనుమానంగా ఎవరు చేశారు, అదియా ఇదియా అని అనుమాన ప్రకారం దీన్ని చేయవలసినటువంటి ఒక ప్రకృతి అపేక్ష అనేది, ఒకవేళ ప్రకృతి దానంతా అదే స్వయంగా తయారయ్యిందా అనేటువంటి అపేక్ష అనేటువంటిది నా లేదు అని ఈ యొక్క సూత్రార్థం. ఎట్లాగంటే సో అకామయత, ఆ పరమాత్మ అట్లు సంకల్పించను అని మొదలుకొని ఇత్యారభ్య ఇదం సర్వం అసృజత్, ఈ విధంగా సర్వము కూడాను సృజించినాడు అని చెప్పి ఇది కామాదేవ జగత్సర్గశ్రవణాత్ అస్య ఆనందమయస్య జగత్సర్గే న అనుమానగమ్య ప్రకృతి అపేక్ష ప్రతీయతే. ప్రత్యేగాత్మనః యస్య కస్యచిత్ అపి సర్గే ప్రకృత్యపేక్ష అస్తి అతశ్చ అయం ప్రత్యేగాత్మనః అన్యః పరమాత్మా. అంటే ఏమిటంటే సమస్త జగత్తును సృష్టించాలి అనేటువంటి సంకల్పం వల్లనే కదా ఈ సమస్త జగత్తు పరమాత్మ సత్య సంకల్పంలో సంభవమైంది. అంతేగాని అనుమానాపేక్ష అనేటువంటి ఇక్కడ ఏం లేదు. అంటే ఏమో ప్రకృతి దానంతటా అదే అట్లా తయారైందేమో, అందువల్లనే జగత్తు ఏర్పడిందేమో అని ఏమన్నా అనుమానం కలుగుతుంది అనుకుంటే అటువంటిది ఏమీ లేదండి అని అంటున్నారు. ఎట్లాగంటే సో అకామయత, ఆ పరమాత్మయే సంకల్పించను అని చెప్పి మనకి శృతి వినిపిస్తోంది. అట్లా ఆరంభించి ఏం చెప్పింది? ఇదం సర్వమసృజత, ఈ సమస్త ప్రపంచమును కూడాను ఆ పరమాత్మయే సృష్టించారు అని చెప్పి కూడాను ఆ సంకల్పం వలననే మనకి తెలుస్తున్నది. అటువంటప్పుడు ఈ జగత్ సృష్టి అనేటువంటిది పరమాత్మ వలనే అని మనకి వినవటం వల్ల శృతి వలన ఈ ఆనందమయుడైనటువంటి పరమాత్మకు ఈ జగత్ సృష్టిలో అనుమానగమ్యమైనటువంటి ప్రకృతి అపేక్ష ఉన్నది అనేటువంటిది ఎక్కడా కూడాను అసలు అవకాశమే లేదు, అనిపించట్లేదు. కానీ ఎవరో వచ్చి ఎవరో ఒకరైనటువంటి వాళ్ళు జీవాత్మకు జగత్ సృష్టి యందు ప్రకృతి అపేక్ష ఉంటుందండి,
కాబట్టి అందువలన ఆ ఆనందమయుడు జీవాత్మ కంటే వేరైన పరమాత్మ అని చెప్పాలి. కానీ ఏమంటారంటే కొంతమంది ప్రకృతి జీవుడు వీళ్ళిద్దరూ కలిసేసేసి సమస్త జగత్తును సృష్టించారు అని అనుకుంటుంటారు అన్నమాట. ప్రకృతి పురుషుల వలన ఈ జగత్ ఏర్పడింది అనేటువంటి దాని కొంత వాదం ఉంటుందన్నమాట. ఆ వాదాన్ని తిరస్కరించడం కోసం ఈ వేదాంత ద్వైపంలో చాలా సంగ్రహంగా ఈ సూత్రంలో మనకి ఇట్లా తెలియజేస్తున్నారు. ఏంటంటే అయ్యా, దీనికి జీవాత్మ కాదు, ఇక్కడంతా కూడాను సమస్త దృష్టికి కారణం ఎవరు అంటే ప్రకృతి పురుషులుగా అనుకుంటారేమో మీరు. ఈ పురుషుడు అంటే జీవాత్మ అయినటువంటి పురుషుడు కాదు, వీడు పరమాత్మ వలననే సంకల్ప మాత్రం చేతనే ఏర్పడింది. కానీ ఈ ప్రకృతి అనేటువంటిది ప్రకృతి వలన అనేటువంటి జగత్ ఏర్పడలేదు. అస్మిన్ అస్య చ తద్యోగం శాస్తి రసో వై సహ రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి ఇత్యస్మిన్ ఆనందమయే రసశబ్ద నిర్దిష్టే అస్య అయం శబ్ద నిర్దిష్టస్య జీవస్య తల్లాభాత్ ఆనందయోగం శాస్తి శాస్త్రం. ప్రత్యేగాత్మనః యల్లాభాత్ ఆనందయోగః సహ తస్మాత్ అన్యః పరమాత్మ ఏవ ఇది ఆనందమయః పరమాత్మ. జీవాత్మ అన్నవాడు ఆనందం వల్ల ఏం పొందుతాడు? మహా ఆనందం పొందుతాడు. అతనికి ఆనందం పొందే యోగం ఉన్నట్టయితే ఆ ఆనందం ప్రతిరూపమైనటువంటి పరమాత్మను పొందుతాడు. కాబట్టి ఆనందం వల్ల ఎవరికి లాభము? ఈ జీవుడు కనుకుంటున్నాడు. కాబట్టి అసలు పరమాత్మ ఇక్కడ ఆనందమయం అంటే ఎవరు అంటే ఆనందమయుడు సాక్షాత్తు పరమాత్మయే. ఎట్లాగంటే రసో వై సహా రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఈ రసో వై సహా అంటే ఈ ఆనందమయుడైనటువంటి రసః అంటే రసస్వరూపుడైనటువంటి అయం ఈ జీవుడు జీవాత్మ రసం రసం చేవ అంటే రసస్వరూపుడైనటువంటి ఆనందమయుని లబ్ధ్వా పొంది ఆనందీ భవతి ఆనందం కలవాడవుతున్నాడు అని. అంటే ఇక్కడ పొందుతున్నవాడు ఎవరు? జీవుడు. దేని పొందుతున్నాడు? ఆనందాన్ని పొందుతున్నాడు. ఆనందం అంటే ఎవరు అని అంటే సాక్షాత్తు ఆనంద బ్రహ్మస్వరూపమే ఆనందం. కాబట్టి ఈ రసశబ్ద నిర్దిష్టమైనటువంటి ఆనందమయుని యందు ఈ అయం శబ్ద నిర్దిష్టమైనటువంటి జీవాత్మకు ఆనందమయుని లాభము వలన ఆనందయోగాన్ని ఈ శాస్త్రం అనేటువంటిది ఏం చేస్తున్నది? విధిస్తుందన్నమాట. కాబట్టి జీవాత్మకు ఎవరి వలన లాభము? పరమాత్మ వల్ల. కాబట్టి పరమాత్మ వల్ల ఎవరి జీవాత్మకు ఆనందయోగమో ఆ ఆనందమయుడైనటువంటి ఆయన జీవాత్మ కన్నా ఇతరమైనటువంటి వాడు. ఆనందమయుడు పరమాత్మే అని సిద్ధాంతం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పరమాత్మకు జీవాత్మకు ఇంత భేదం ఉందన్నమాట. ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆనంద స్వరూపుడు పరమాత్మ, ఆ ఆనందాన్ని అనుభవించేవాడు జీవాత్మ. కాబట్టి జీవాత్మకు పరమాత్మకు భేదం అనేటువంటి స్పష్టమవుతుంది కదా. అది ఈ సూత్రంలో ఉద్దేశ్యం అన్నమాట. తరువాత సూత్రం ఏంటంటే అంతస్థధర్మోపదేశాత్ అని 21వ సూత్రం. అంతస్థర్మోపదేశాత్ అని అంటే అంతః లోపల ఉన్నటువంటి ఆయనకు అంటే ఎవరికి? ఈ జీవాత్మకు లోపల ఉన్నటువంటి ఆయన. అంతేకాదు ఆదిత్యుని లోపల ఉన్నటువంటి మనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి సూర్యుని యందు అక్షులో ఉన్నటువంటి పురుషుడు కూడాను ఎవరు అనంటే పరమాత్మయే. సూర్యుడికి అంతర్యామి అయినటువంటి స్వామి కూడాను పరమాత్మయే అని చెప్పి తద్ధర్మోపదేశాత్ అంటే
ఆ పరమాత్మకు అసాధారణమైనటువంటి అపహత పాప్మత్వాది ఎన్నో కళ్యాణ గుణములు ఎన్నో చెప్పటం చేత ఆయన కాబట్టే సూర్యుడికి అంతర్యామిగా ఉండి ఆ విధంగా చెబుతున్నాడు. కాబట్టి ఆదిత్యుని యందు సూర్యుని యందు అంతర్యామి ఉన్నటువంటి ఆయన పరమాత్మ అని సూత్రార్థం. దీనికి ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెబుతున్నారు అన్నమాట. ఛాందోగ్యే య ఏష ఆంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే య ఏషో అంతరక్షిణీ పురుషో దృశ్యతే ఇది ఆదిత్య ఆధారతయా శ్రూయమాణః పురుషः కిం జీవవిశేషः ఉత పరమపురుషः ఇది సంశయः. ఇది ప్రతి చోట వచ్చేదే కదా, సందేహం తీసుకొస్తుంటారు అన్నమాట. ఏమిటి అయితే ఏమండి, ఛాందోగ్యోపనిషత్తులు చెప్పినట్టుగా ఈ ఆదిత్యుడిలో అంతర్యామిగా ఉన్నటువంటి హిరణ్మయ స్వరూపుడైనటువంటి పురుష దృశ్యతే, పురుషుడున్నాడు అని చెబుతున్నారు. ఆ పురుషుడు ఏషో అంతరక్షిణీ పురుషో దృశ్యతే, సూర్యుడికి అంతగా మన లోపల ఉన్న పురుషుడుగా కనిపిస్తున్నటువంటి ఆయన, అలాగే నేత్రమునందు అంతలో ఉన్నటువంటి ఆయన ఆ ఆదిత్యుడా లేక ఇంకా జీవుడు ఎవరన్నా ఉన్నాడా, కిం జీవ విశేష అని అంటే సందేహానికి సమాధానం చెప్తాను. వచ్చినప్పుడు ఏం చేస్తారు వెంటనే పూర్వపక్షం వాళ్ళు, జీవ విశేష ఇది పూర్వపక్ష, ఆ జీవుడేనండి అన్నారు. సూర్యుడు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు కూడా జీవుడే. ఎందుకనంటే సశరీరత్వాత్, అది శరీరం కనిపించి మన శరీరం ధరించి ఉన్నాడు కాబట్టి, శరీరం ధరిస్తే ఏమిటి ఉన్నాడని చెబుతావు, శరీరం ధరించాడని అంటే కనిపిస్తున్నాడు కాబట్టి. ఇక్కడ శరీరత్వాత్తు శరీర సంయోగో హి కర్మవశ్య జీవస్య స్వకర్మ ఫలభోగాయ ఇది. ఎవరికైతే కర్మఫలభోగంగా శరీరం సిద్ధిస్తుందో అదేవిధంగా జీవుడికి అట్లాగే శరీరం సిద్ధించింది సూర్యుడిలాగా. కాబట్టి సూర్యుడికి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు జీవుడే అని పూర్వపక్షం చెబుతున్నారు. అలా కాదండి అని చెప్పి రాద్ధాంతస్తు స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః సహా, ఆ పరమాత్మ ఆ పురుషుడు అన్నటువంటి ఆయన అంటే పరమాత్మ సకల పాపాలను కూడా అతిక్రమించినటువంటి వాడు. అపహత పాప్మత్వం అనేది చెప్పారు ఇందాకుందే. అపహత పాపత్వం అంటే ఏ ఒక్క లేశము కూడాను పాప దోషము కూడాను లేనటువంటి ఆయన స్వామి. ఆ అపహత పాపత్వ పూర్వకంగా సర్వలోకానికి కూడాను కామేశత్వాన్ని ఉపదేశించడం చేత అంటే ఏమిటి, ఇది ఈ విధంగా కావాలి అనే ఒక కోరిక అనేటువంటి దాన్ని కూడాను తెలియజేసింది ఎవరంటే ఆయన సంకల్పమే. వీళ్ళకి సంకల్పం ఎట్లా కలుగుతోందంటే ఆయన చేయటం వల్లే కదా. అందువలన ఏమవుతోంది అని అంటే ఆ పరమాత్మ యొక్క ఉపదేశం చేతనే ఆ గుణాలు జీవుని యందు అనేటువంటివి ఎట్లా ఉంటాయి, సంభవించవు కదా. కాబట్టి పరమాత్మ వల్లకే సంభవిస్తాయి. కాబట్టి ఆ అక్ష్యాదిత్య ఆధారమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషోత్తముడైనటువంటి పరమాత్మయే ఆయన, కానీ ఇంకొకరు కాదు. అందుకనే ఏమని చెప్పారంటే ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అనడం చేత ప్రాకృతికమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అనేటువంటిది జ్ఞానబలైశ్వర్యాది షాడ్గుణ్య అనంత కళ్యాణ గుణాల వలె అవి పరమాత్మకే సంభవిస్తాయి. కానీ ఆదిత్యునిలో అంతర్యామిగా ఉండేటువంటి ఒక స్వరూపం ధరించడం అనేటువంటి జీవుడు అనేటువంటిదే ఎంత మాత్రం కాదు అని చెప్పడం ఇక్కడ విశేషం అన్నమాట. దాన్నే స ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఇత్యాదిన అపహత పాప్మత్వపూర్వక సర్వలోక కామేశత్వోపదేశాత్ తేషాంచ జీవేషు అసంభవాత్ అయం అక్షి ఆదిత్య ఆధారః పురుషోత్తమః ఏవ స్వ అసాధారణ విలక్షణ రూపవత్వంచ జ్ఞానబలైశ్వర్యాది కళ్యాణ గుణవత్స్య సంభవతి. శ్రూయతే చ తద్రూపస్య అప్రాకృతత్వం ఆదిత్యవర్ణం తమసప్రస్తాత్ ఇత్యాదు. సూత్రార్థస్తు ఆదిత్యాది అంతఃశ్రూయమాణః పురుషః పరం బ్రహ్మ
తత్ అసాధారణ అపహత పాప్మాక్వాది ధర్మోపదేశాత్. ఈ సూత్రం వల్ల మనకి ఏం తెలుస్తున్నది? పరమాత్మయే ఆదిత్యుని యందు కూడా అంతర్యామిగా ఉన్నాడు. ఆయన తేజోమయుడు. అపహత పాపత్వం, ఏ ఒక్క చిన్న దోషలేశం కూడా లేనివాడు అని చెప్పేసి స్పష్టమవుతుందన్నమాట. తరువాత సూత్రంలో భేద వ్యపదేశాచ అన్యః అని ఒక సూత్రం చెబుతున్నారు. భేద వ్యపదేశాచ అన్యః అంటే మళ్ళా భేదం అన్నమాట అండి. అయితే నియామ్య నియామక భావము అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఒకళ్ళు నియమింపబడతారు, ఒకళ్ళు నియమిస్తారు. ఈ నియామ్య నియామక భావం అనేటువంటిది చేతనులైనటువంటి ఆదిత్యుడికి పురుషుడికి జీవుడికి చెప్పినట్టయితే ఇద్దరిలో చేతనత్వం ఉండవచ్చేమో కానీ భేదం చెప్పటం వల్ల ఇది అన్యః అంటే జీవుడి కంటే ఇతరుడైనటువంటి పరమాత్మయే అనట. యహ ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరః య ఆత్మని తిష్టన్నాత్మనో అంతరః ఇత్యాదిభిః. ఎవరైతే ఆత్మకు లోపల ఉండి ఈ ఆత్మను ఈ విధంగా శాసిస్తూ లోపల ఉండి చేస్తున్నారో, ఈ జీవాత్మకు శాసకుడైనటువంటి పరమాత్మ ఉన్నారో, అలాగే శృతుల వలన జీవాత్ భేద వ్యపదేశాచ్చ, జీవాత్మ కంటే పరమాత్మ ఇతరమైన వాడు అంటం వల్ల అయం జీవాత్ అన్యః పరమాత్మ ఏవా, జీవుడి కంటే ఇతరమైన పరమాత్మయే. ఎందుకంటే జీవాత్మకు పరమాత్మకు భేదము చెప్పబడటం వలన. ఇది చాలా చోట్ల వచ్చింది ఈ విషయం, కానీ ఇదే విషయాన్ని బొల్సాలు నొక్కి ఒక్కానిస్తారన్నమాట. ఈ విధంగా జీవాత్మకు పరమాత్మకు భేదం ఉన్నది అని చూపించడంలో ఉద్దేశం ఏమిటంటే, అద్వైతులు ఏమంటారు? జీవుడే దేవుడు, జీవుడికి దేవుడికి భేదం లేదు అని చెప్తున్నారు. కాబట్టి అది కుదరదు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. అయితే జీవాత్మకు పరమాత్మకు మాత్రం విడదీయటానికి వీలు లేనటువంటి సంబంధం ఉన్నది అని ఆ విశిష్టైక్య సంబంధం తెలియజేయడం కోసం ఈ భేదాన్ని, జీవాత్మ పరమాత్మ భేదాన్ని స్పష్టం చేస్తుంటారు అన్నమాట. చక్కగా తర్వాత ఆకాశాధికరణం అంటారు. ఇది కూడా చాలా చక్క విషయం, ముఖ్యమైనది కూడా ఎక్కువగా చెప్తుంటుంటారు. ఆకాశ తల్లింగాత్, ఆకాశ తల్లింగాత్ అని చెప్పి ఆకాశాధికరణం అంటారు దీన్ని. ఇందులో ఒక ఛాందోగ్యోపనిషత్తులో చెబుతున్నారు చూడండి. అస్య లోకస్య కాగతి ఇది ఆకాశః ఇది హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతి ఆకాశం ప్రతి అస్తమ్యంతి ఇత్యత్ర ఆకాశ శబ్ద నిర్దిష్టం జగత్కారణం కిం ప్రసిద్ధాకాశః ఉత సమస్త చిదచిత్ వస్తులక్షణం బ్రహ్మ ఇది సంశయః. అంటే ఇక్కడ ఆకాశంలో ఈ లోకానికి గతి ఏమిటి అని అంటే ఆకాశమే గతి అని అన్నట్టే ఈ భూతాలన్నీ కూడాను ఆకాశంలోంచే పుడుతున్నాయి అని చెప్పేసి ఆకాశంలోనే కలిసిపోతున్నాయి, లీనమైపోతున్నాయి అని చెప్తున్నది. కాబట్టి ఆకాశ శబ్ద నిర్దిష్టమైనటువంటి వారు జగత్కారణభూతమైనటువంటివి ఈ ప్రసిద్ధమైన ఆకాశమైనా లేక జీవుడికి ప్రకృతికి కూడాను విలక్షణమైనటువంటి పరమాత్మ అని సందేహం. ఇది సంశయ. దానికి ఏమంటున్నారు పూర్వపక్షం? వెంటనే ఏది కాదు అదే చెబుతారు కదా. ప్రసిద్ధాకాశ ఇది పూర్వపక్ష. ప్రసిద్ధమైన ఆకాశమే సమస్త జగత్తుకు మూల కారణము అని పూర్వపక్షం చెప్పారు. కుతః ఎందువలన అంటేట ఆకాశ శబ్దస్య లోకే తత్రైవ వ్యుత్పత్తే. ఆకాశం అంటే ఏమిటంటే ఎవరైనా ఏం చూపిస్తారు? అదిగోండి ఆకాశం చూపిస్తారు. కాబట్టి ఆకాశ శబ్దానికి లోకంలో దానికే ప్రసిద్ధం ఉంది. కాబట్టి యతో వా ఇమాని భూతాని జాతాని ఇత్యాది సామాన్య లక్షణస్య సదాది శబ్దానామపి సాధారణత్వేన ఆకాశాదేవ సముత్పద్యంతే ఇది విశేషే పర్యవసానాత్
గౌణాః వర్ణనీయాః ఇది. అంటే యతో వా ఇమాని భూతాని జాయంతి అనేటువంటి వాక్యం చేత జగజ్జన్మాదులన్నీ కూడా ఈ సమస్త జగత్తుకు సృష్టి అనేటువంటిది అన్నీ కూడాను ఈ జగత్ కారణత్వం అంతా కూడాను బ్రహ్మ లక్షణమే, అంటే పరమాత్మయే చెప్పబడుతుంది. ఆ లక్షణానికి కారణత్వము ఏమిటి ఎవరు అని అంటే పరమాత్మనే చెప్పబడుతుంది, కానీ కనిపిస్తున్నటువంటి ఆకాశము అని చెప్పేసి ఎక్కడ ఉండదు. కానీ సదేవ సౌమ్య ఇదం అని చెప్పినప్పుడు కూడా ఆ అందులో అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మయే అని అర్థం తీసుకోవాలి, కానీ కనిపిస్తున్నటువంటి ఆకాశం అని తీసుకోకూడదు. ఇంకా తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః అంటే ఆత్మనః సంభూత ఆత్మనః ఆకాశ సంభూత అన్నారు కాబట్టి ఈ ఆకాశం కూడా సామాన్యవాచకమైనటువంటి సదాత్మ శబ్దాల చేత చెప్పబడేటువంటి ఈ ప్రకృతి ఈ జీవాత్మ వీళ్ళందరూ కూడాను జగత్కారణము అని చెప్పి శంకించడం అనేటువంటిది పొరపాటు. ఈక్షణ విశేషానంద రూపాలు అంటే నేను బహువిధములుగా అయ్యేదను అని సత్సంకల్ప మాత్రం చేతనే సమస్తము సృష్టించే శక్తి ఎవరికి ఈ ఆకాశానికి ఉందా, లేకపోతే ఈ జీవాత్మకుందా? ఇద్దరికీ ప్రకృతికి లేదు. కాబట్టి పరమాత్మకే ఈ కారణత్వం అనేటువంటిది కలదు అని చెప్పేసి ఆ పైన అధికరణాల చేత నిరూపింపబడింది. కాబట్టి సామాన్యవాచక శబ్దాలకన్నిటికీ కూడాను అంటే ఏది 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 చూసినా కానీ ప్రతి విశేషమందు ప్రతి దాని యందు కూడాను చివరగా కారణత్వబోధకమైనటువంటి అంటే అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మ అట కారణత్వం ఆకాశ శబ్దవాక్యంలో ఉంది అని చెప్పి అంటే దానికి అంతర్యామి అయినటువంటి పరమాత్మయే మూల కారణభూతులు ఉన్న విషయం అన్నమాట. అక్కడ ఆకాశం అనేటువంటిది విశేషణం అవుతుందేమో కానీ విశేషం ఎవరు పరమాత్మే అనమాట. కాబట్టి ఆకాశానికే కారణత్వాన్ని చెప్తాము అని అంటే అది సంభవం కాదు అని ఈ అధికరణంలో చెప్తారు అన్నమాట. దానికే ఆకాశస్థలింగాత్ అన్నదానికి సూత్రార్థం చెప్తాం అన్నమాట. తరువాత అదే రాద్ధాంతంలో సిద్ధాంతంలో ఏం చెప్తున్నారు, దానికి రాద్ధాంతస్తు అంటే సిద్ధాంతం అన్నమాట. సర్వాణి హవా ఇమాని భూతాని ఇది ప్రసిద్ధవత్ నిర్దేశాత్ ప్రసిద్ధేశ్చ ఈక్షాపూర్వకత్వాత్ చరచిద్వస్తు విలక్షణం సర్వజ్ఞం బ్రహ్మ ఆకాశ శబ్ద నిర్దిష్టం. ఆకాశకమే కారణము అని చెప్పడంలో అర్థం ఏమిటంటే ఆకాశానికి అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ ఆకాశ శబ్దం చేత చెప్పబడుతున్నవాడు పరమాత్మ అని చెబితే అది సమన్వయం కుదిరిపోతుంది. మొత్తం మీద సూత్రార్థం ఏమిటి అని అంటే ఆకాశ శబ్ద నిర్దిష్టమైన పరమాత్మయే ప్రసిద్ధంగా ఈ దృశ్యమానమైన సమస్త జగత్తుకు కూడాను కారణము అని చెప్పి చెప్పటం వలన అని సూత్రార్థం. తరువాత అత ఏవ ప్రాణః అని అత ఏవ ప్రాణః అని అంటే ఇది ప్రాణాధికరణం అంటారు దీన్ని. అంటే ఈ ప్రాణాధికరణంలో దీనికి వివరంగా చెబుతారన్నమాట. అతయేవ ప్రాణ అందువల్లనే ఆ ఆకాశం ఎట్లా అయితే చెప్పబడిందో ఆకాశందు పరమాత్మ ఆకాశంలో ఉన్నది పరమాత్మయే కానీ ఆకాశ శబ్దం చేత చెప్పబడుతుందని చెప్పాడు. అట్లాగే ప్రాణమే అందరికీ మూలభూతం కదా అని అంటే ఈ ప్రాణశబ్దం చేత చెప్పబడేటువంటి వాడు కూడా పరమాత్మయే కానీ ప్రాణానికి కూడాను అంతర్యామి అయి ఉంటాడు ఆయన అని చెప్తారనమాట. ఆ విధంగా చెప్పేదానికి చూస్తున్నాం అతయేవ ప్రాణ అనే సూత్రంలో. ఎట్లాగంటే ఛాందోగ్యోపనిషత్తులో ప్రస్తోతర్యాదేవత ప్రస్తావమన్వాయత్త ఇది ప్రస్తుత్య కథమాసా దేవత ఇది ప్రాణ ఇది హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవ అభిశంసంతి ప్రాణం అభ్యుజిహీయతే సైషా దేవత ప్రస్తావమన్వాయత్త. అంటే అందరూ కూడా ప్రాణం కోసమే ప్రాణాన్నే పొగుడుతున్నారు, ప్రాణమే కావాలనుకుంటున్నారు, ప్రాణం వల్లే ఉంటున్నారు అని అంటే
ఈ సమస్తము కూడాను ప్రాణం వలననే స్థితి కలిగి ఉన్నది, కరెక్టే కాదనరు. అయితే ఈ ప్రాణం అనేటువంటిది ఎవరి వలన ఉంది అంటే ఈ ప్రాణంలో కూడా అంతర్యామి అయినటువంటి కూడా పరమాత్మయే. కాబట్టి ఈ సమస్త భూతాలకు కూడాను పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. వాటన్నిటికీ ఈ జీవులందరికీ కూడాను మూలమైనటువంటి ప్రాణంలో కూడాను అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఎవరు అని అంటే పరమాత్మయే. భూతాని అంటే అచిశబ్ద శరీరమైనటువంటి వీటిని ప్రాణులన్నీ కూడాను ప్రాణమేవ అభిశంసంతి. అంటే ఈ అభిశంసంతి అంటే ప్రళయకాలంలో మళ్ళీ లయమైపోతున్నాయి, ప్రాణం వదిలిపెట్టేస్తున్నాయి అన్నమాట. అచిత్తంతా అంటే ప్రకృతిలో ఉన్న ప్రాణం అంతా ఏమైపోతుంది అంటే చెట్లల్లోనూ జంతువుల్లోనూ మనుషుల్లోనూ అందరిలో ఉన్నటువంటి ప్రాణం అంతా కూడా మళ్ళీ తిరిగి లయమైపోతుంది. కాబట్టి అభిశంసంతి అంటే ఎవరి నుంచి ప్రాణం వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళిపోతుంది కదా. అందువలన ఏమవుతుంది, ప్రసిద్ధ ప్రాణ ఉత ఇది పూర్వపక్ష అని అంటే సర్వస్య జగత ప్రాణాయత్త స్థితి దర్శనాత్ స ఏవ నిఖిల జగదేక కారణతయా నిర్దేశం అర్హతై ఇది అని అంటే కాదు ప్రాణం అంటే ప్రసిద్ధమైన ప్రాణమే దీనికి మూలం అని అంటే అయ్యా ప్రాణం మూలమే కాదు. అక్కడ శిలాకాష్ఠాదిషు ఒక రాయిలో గాని ఒక చెట్టులో గాని పుట్టలో గాని అన్నింటికి కూడాను అచేతనేషు అపి చేతన స్వరూపేషు అపి చ ప్రాణాయత్త స్థితి అభావాత్ వాటిలో కూడాను ప్రాణం అనేటువంటిది ఉన్నది కాబట్టి అవి ఆ స్థితిని పొంది ఉన్నాయి. అది ప్రాణాయ సర్వాణి హవా ఇమాని భూతాని ఇది ప్రసిద్ధవత్ నిర్దేశాత్ ఏవ హేతోః ప్రాణశబ్ద నిర్దిష్టం పరమేవ బ్రహ్మ. ఆ ప్రాణంలో పరమాత్మ అంతర్యామిగా ఉంటేనే ఆ ప్రాణం ఉంటుంది అంటే దానికి స్థితి. ప్రాణం ఉన్నది అని అంటే అర్థం ఏమిటి, అతడు ఉన్నాడు జీవించి ఉన్నాడు అని. ప్రాణం లేదు అని అంటే అంత మనిషిలోని దేవుడే మాయమౌనులే అన్నట్టుగా ఆ పరమాత్మ ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతాడో అప్పుడు ఆ ప్రాణం అనేటువంటిది కూడాను నిర్జీవమైపోతుంది. కాబట్టి ప్రాణమునందు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ కారణం కానీ కేవలం ఆకాశం కారణం ఉన్న కాదు అన్నట్టుగా ప్రాణం కూడా అలాగే కాదు. అతయేవ హేతోః ప్రాణశబ్ద నిర్దిష్టం పరమేవ బ్రహ్మ. ఏదో ప్రాణశబ్దం చేత పరబ్రహ్మ అని చెప్పబడుతున్నాడు అనమాట. రాజ్యానికి అధికారి ఎవరు అని అంటే రాజుగారు అని అంటాం. మరి ఆ రాజుగారు ఒక భిక్షగాడి వేషంలో ఉన్నాడే, ఒకసారి ఏమో మరి సైనికుడి వేషంలో ఉన్నాడే, ఒకసారి ఇంకో వేషంలో ఉన్నాడే అని అంటే ఏ వేషంలో ఉన్నా కానీ ఆ రాజే అన్నట్టుగా ఈ సమస్త చేతనంలోనూ అచేతనంలోనూ ఇవన్నీ ఈ విధంగా సంచరించడానికి కూడాను కారణభూతులు. వీటన్నిటికీ అంతర్యామైనటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణానికి కూడా అంతర్యామైనటువంటి వాడు పరమాత్మయే అని చెప్పటం ఈ ప్రాణాధికరణం యొక్క ముఖ్యోద్దేశ్యం అన్నమాట. తరువాత జ్యోతి చరణ అభిధానాత్, జ్యోతిరధికరణం అంటారు దీన్ని. జ్యోతి అంటే ప్రకాశించేది కనిపిస్తుంది కదా మనకి జ్యోతి. ఈ అధికరణంలో ఏమిటంటే ఈ అధికరణంలో ముఖ్యంగా సత్ చిత్ అని ఇచ్చారు. ఈ శబ్దాలన్నిటికి కూడాను ఇప్పుడు ఆదిత్యుడు మొదలైనటువంటి ఏవైతే ఆదిత్యుడు అంటే సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము జ్యోతి మొదలైన విశేషాలని ఉన్నాయి చూసారా, వీటన్నిటికీ అనమాట. అగ్నిలో ఉన్నటువంటి జ్యోతి, సూర్యుడిలో ఉన్నటువంటి జ్యోతి, వీటన్నిటికి కూడా కొంచెం ఏంటంటే మనకి భేదాలు ఉంటాయేమో అని అనుకుంటే కాదు అంతా ఒకటే అని చెప్పని అనుకుంటామే. కానీ నిజానికి ఈ జ్యోతియే కారణమా అని అంటే అవును జ్యోతి వల్లనే అవన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్పని అంటారు. ఏమి వాయోరగ్ని అగ్నేరాపహ అని సృష్టి సూత్రాలు చెప్పినట్టుగా ఈ ప్రాణాధికరణానంతరం చెప్పేటువంటి ఈ జ్యోతిరధికరణంలో ఎట్టా వస్తుందో చూడండి. జ్యోతిశ్చరణాభిధానాత్, జ్యోతి అంటే ఈ జ్యోతిశబ్ద నిర్దిష్టమైనటువంటిది పరబ్రహ్మమే పరమాత్మయే. అయితే చరణాభిధానాత్ ఈ జ్యోతి
శబ్దవాచ్యానికి పూర్వవాక్యంలో సర్వభూతాచరణంలో కూడాను చెప్పటం చేయబడింది అని ఈ సూత్రార్థం అన్నమాట. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? ఛాందోగ్యే అత యదత పరోదివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు ఇదం వా తత్ యద్ ఇదం అస్మిన్ అంతఃపురుషే జ్యోతిః ఇత్యత్ర జగత్కారణత్వ వ్యాప్తి నిరతిశయ దీప్తియుక్తయా జ్యోతిశబ్ద నిర్దిష్టం కిం ప్రసిద్ధ ఆదిత్యాది జ్యోతిః ఉతమేవ పరబ్రహ్మ ఇది సంశయః. జ్యోతి అని చెప్పబడుతున్నది ప్రసిద్ధమైనటువంటి అగ్నిలో కనిపించే జ్యోతి, సూర్యుడిలో కనిపించేటువంటి జ్యోతి, దీపంలో కనిపించేటువంటి జ్యోతి, ఈ సమస్తమైనటువంటి తేజస్సు అనేది ఏదైతే ఉందో ఈ తేజస్సే అనేది అది ప్రసిద్ధమైన తేజస్సా లేక పరమాత్మ అని సందేహం అని అన్నారు. అని అంటే అది అంత స్పష్టంగా కనిపిస్తుంటుంటే ప్రకాశిస్తుంటే మనకి ప్రసిద్ధమైనటువంటి జ్యోతి అని చెప్పాలి అని చెప్పేసి పూర్వపక్షం. ప్రసిద్ధ జ్యోతి ఇది పూర్వపక్ష. కుతః ఎందువలన అంటే ఇదం వా తద్యిదం అస్మిన్ అంతఃపురుషే జ్యోతి ఇది కౌక్షేయ జ్యోతిషా ప్రసిద్ధేన ఐక్యావగమాత్ స్వవాక్యే తద్ అతిరిక్త పరబ్రహ్మ అసాధారణలింగ అదర్శనాచ్చ. పూర్వపక్షం ఎట్లా చెబుతారంటే వీళ్ళు ఇది సాక్షాత్తు ప్రసిద్ధమైనటువంటి జ్యోతియే. ఎందుకనంటేట ఈ పురుషుడిలో ఉన్నటువంటి నేత్రంలో ఉన్నటువంటి జ్యోతి కానీ అంటే వెలుతురు కానీ ఇవన్నీ కూడా ఒకటేగా ఉన్నప్పుడు ఈ జ్యోతి అనే ప్రసిద్ధమైన జ్యోతిని చెప్పాలి. కానీ దీనికంటే అతీతమైనటువంటి ఏదో ఒక పరబ్రహ్మ అసాధారణంగా ఉన్నది అదే ఈ జ్యోతి అని చెప్పి ఎట్లా చెబుతాము అని చెప్పని అంటారు. దానిని కాదు అంటం కోసం వాళ్ళు అట్లా అంటారు. కానీ నిజానికి సిద్ధాంతం ఏమిటంటే ప్రసిద్ధ జ్యోతిష అన్యదేవ పరం బ్రహ్మ ఇహ నిర్తశయ దీప్తియుక్తం జ్యోతిశబ్ద నిర్దిష్టం. కుతః పాదోస్య సర్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ఇది పూర్వవాక్యే జుసంబంధితయా నిర్దిష్టస్యైవ చతుష్పదో బ్రహ్మణః అథ యదత పరో దివో జ్యోతిః ఇత్యత్ర ప్రత్యవిజ్ఞానాత్ తచ్చ పరమేవ బ్రహ్మ ఇది విజ్ఞాతం. ఆకాశంలో అంతర్యామి అయినటువంటి ఆయన పరమాత్మని ఎలా తెలిసిందో, ప్రాణంలో అంతర్యామి ఉన్నట్టు ఆయన పరమాత్మ ఎట్లా తెలిసిందో, అదేవిధంగా ఈ జ్యోతిలో అంతర్యామి అయినటువంటి వారు కూడా పరమాత్మయే అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని కాదు అని చెప్పేసి వాళ్ళు ఏదో పూర్వపక్షం చేస్తారు. కానీ సర్వేషాం భూతానాం తస్య పాదత్వేన వ్యపదేశాత్ ఈ సమస్త భూతాలన్నీ ఎంత అంటే ఏదో పరమాత్మలో ఇది కొంచెం అనమాట. ఏవం పరబ్రహ్మత్వే నిశ్చితే సతి పరమాత్మలో ఒక చిన్న భాగం అవి అంతే. ఏవి సమస్త పృథివీ తేజో వాయు ఆకాశాలన్నీ కూడాను అగ్ని అనేటువంటి కూడా. కాబట్టి కౌక్షయ జ్యోతిష తదాత్మకత్వానుసంధానం ఫలాయ ఉపదిశతే ఇది జ్ఞాయతే. ఏదో వాళ్ళ కోసం చెప్పి కాదండి ప్రాణం వేరు జ్యోతి వేరు అని చెప్పినట్టుగా వాళ్ళు ఏదో అంటారు. కానీ అట్లా కాదు, ఇది సాక్షాత్తు అంతర్యామి పరమాత్మయే అని చెప్పి తెలుస్తున్నమాట. ఏతావత సూత్రార్థం ఏమిటంటే జ్యోతిశబ్ద నిర్దిష్టం పరం బ్రహ్మ అస్య జ్యోతిషః పూర్వవాక్యే సర్వభూతచరణత్వ అభిధానాత్ సర్వభూతపాదత్వంచ పరస్యైవ బ్రహ్మణః ఉపద్యతే. పాదోస్య విశ్వాభూతాని అని చెప్పారు కదా, ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు జస్ట్ ఒక పాదం లాంటివి ఒక భాగం లాంటివి అంతే అని చెప్పినప్పుడు వీటన్నిటికీ మూల కారణం పరమాత్మే కారణం అవుతాడు. కానీ ఇది ప్రత్యేకంగా కారణం కాదు అని స్పష్టం అవుతుంది. ఈ విధంగా 25 సూత్రాలు అయినప్పటికీ తర్వాత 26వ సూత్రం
ఛందో అభిధానాత్ న ఇతి చేత్ న తథా చేత్ తదా తదా చేతోర్పణ నిగమాత్ తథా హి దర్శనం. ఛందో అభిధానాత్ నా ఇతి చేత్ న తథా చేతో అర్పణ నిగమాత్ తథా హి దర్శనం. అంటే ఛందో అభిధానాత్ అంటే గాయత్రి అనేటువంటి ఒక ఛందస్సు ఉంది. ఈ గాయత్రి అనేటువంటి ఛందస్సు ఇక్కడ ప్రస్తుతం అవుతోంది. అంటే ఈ గాయత్రి ఛందస్సు ముఖ్యము అని చెప్పినప్పుడు గాయత్రి సర్వభూత పాదంగా చెప్పబట్టడం వల్ల నేతి చేత్తు లేకపోతే కాదు బ్రహ్మ కాదు అని చెప్పినట్టయితే అప్పుడు గాయత్రి సాదృశ్యం వల్ల అంటే గాయత్రి ఛంద అని చెప్పినప్పుడు ఈ ఛందస్ గాయత్రికి సంబంధించిందా లేకపోతే భగవంతుని యందు ఆ గాయత్రి అనేటువంటిది చేతో అర్పణ అంటే బుద్ధిలో ఉండటం అనేటువంటిది నిగమాత్ చెప్పబడటం వల్ల తథా అలా సదృశమైనటువంటి దాని యందు అది కూడాను ఒక శబ్ద ప్రయోగమా. దర్శనం హి మనం చూస్తున్నాం కదా. ఏమిటంటే ఉన్న ధనవంతుడు అని చెప్పినప్పుడు ఏమిటి అర్థం? ధనము కలిగినవాడు అని చెప్పేసి ఒక ఇది చెప్తున్నాం అనమాట. మనం ధనాన్ని చూడటం లేదు, అతన్ని చూడంగానే అతనిలో ధనం ఉంది అని తెలుస్తుంది అనమాట. అట్లా ఇక్కడ ఏమిటంటే గాయత్రి అని చెప్పగానే గాయత్రి అనేది ఎట్లయితే రక్షకమో రక్షకుడు ఎవరు పరమాత్మయే కానీ ఇంకొకడు కాదు కదా. అది రక్షణ తెలుస్తుంది. తర్వాత ఇంకా వివరంగా ఉంటాయి అనమాట. పెళ్ళవకాశాలు ఎవరు చెబుతారు బాగా. ఈ గాయత్రి యందు కూడా అంతర్యామి ఉన్నటువంటి వాడు పరమాత్మయే. కాబట్టి గాయత్రీవా ఇదం సర్వం అని చెప్పానంటే ఈ గాయత్రి అనే ఛందస్సులో చెప్పబడినప్పుడు అక్కడ గాయత్రిలో అంతర్యామి ఉన్నటువంటి ఆయన కూడాను పరమాత్మయే. ఎట్లాగంటే అది కూడా చతుర్ముఖ పరబ్రహ్మ యందు అనుసంధింపబడింది. 4 పాదాల్లో ఒక పాదంలో అంతే, అంటే ఒక భాగం అన్నమాట. కాబట్టి ఈ చతుష్పాద విశిష్టమైనటువంటి గాయత్రి అనేటువంటిది ఇంద్రశచీపతి అని చెప్పినప్పుడు ఒక దీన్ని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. దీన్ని చూద్దాం. గాయత్యాః సర్వాత్మకత్వ అనుపత్తేః ఇత్యర్థః. తదా హి దర్శనం అంటే తదా హి అన్యత్రాపి ఛందసః ఏవ సాదృశ్యాత్ ఛందసః శబ్దేన అభిధానం దృశ్యతే. తే వా ఏతే పంచాన్యే దశ సంపద్యంతే ఇత్యారభ్య సైషా విరాట్ అన్యాత్ ఇది. ఈ తర్వాత సూత్రంతో కూడా అనువర్తిస్తుంది. భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేశ్చ ఏవం అంటే భూత పృథివీ శరీర హృదయాన్ని నిర్దిశ్య అంటే భూతాన్ని శబ్దం చేత సైషా చతుష్పద ఇది భూతాదీనాం పాదత్వ వ్యపదేశశ్చ భూత అనే పదంతో పృథివ్యాది శరీరత్వాన్ని నిర్దేశిస్తున్నారు. పాద శబ్దంలో అందులో ఉన్నటువంటి ఒక చతుష్పాత్ శబ్దానికి గుర్తు చేస్తున్నారు. మరి ఈ వ్యపదేశ చెప్పబట్టడం వల్ల ఉపపత్తేశ్చ అంటే బ్రహ్మణి ఏవ ఉపపద్యతే ఇది బ్రహ్మ ఏవ గాయత్రి శబ్ద నిర్దిష్టం ఇది గమ్యతే అనుకున్నాం కదా. కాబట్టి గాయత్రి శబ్దం చేత చెప్పబడుతున్నది ఎవరు అని అంటే పరమాత్మయే. కానీ గాయత్రి మంత్రోపదేశం చేసినప్పుడు గాయత్రి మంత్రంలో అంతర్యామిగా ఉన్నది కూడా ఎవరు అంటే గాయత్రి శబ్దం చేత చెప్పబడుతున్నటువంటిది. గాయత్రి అనేది ఒక ఛందస్సుే కానీ ఆ శబ్దానికి అంతర్యామి అయినటువంటి పరమాత్మయే ఇక్కడ ముఖ్యము అని చెప్పి స్పష్టమవుతోంది అనమాట. ఉపదేశ భేదాత్తు నా ఇది చేత్తు నా ఉభయస్మిన్ అపి అవిరోధాత్తు అని పాదోస్య సర్వాభూతాని పాదస్యామృతం దివి ఇది పూర్వవాక్య ఉదితం పరం బ్రహ్మైవ అస్తు తథాపి అథ యదతః
పరో దివో జ్యోతి ఇది ద్యుసంబంధమాత్రేణ నా ఇహ ఇహతి తత్ ప్రత్యభిజ్ఞాయతే తత్ర చ అత్ర చ వ్యపదేశः इति प्रकारभेदात् तत्र हि दिवि इति द्यौः इति सप्तम्या निर्दिश्यते इह च दिवः परो ज्योतिः इति पञ्चम्या ततो न प्रतिसन्धानम् इति चेत् न उभयस्मिन् अपि व्यपदेशे उपरिस्थितिः उपाद्ध ऐक्येन प्रतिसन्धान अविरोधात् यथा वृक्षाग्रे स्येनः वृक्षाग्रात् परतः स्येनः इति वत् అని ఒక చిన్న ఉదాహరణ చూపించారు. అంటే ద్యు అనే శబ్దానికి పూర్వవాక్యంలో సప్తమ్యంతంగా ఈ వాక్యంలో చతుష్పాద విశిష్ట బ్రహ్మ అయినంటే ఆయన ప్రసంధానం చేయబడుతున్నాడు అని అంటే కాదు అని అంటే ఇక్కడ సప్తమ్యంత పంచమ్యంత నిర్దేశాల్లో రెండిట్లో కూడాను అవిరోధాత్ విరోధమేమీ లేకపోవటం వల్ల అని సూత్రం చెప్తూ పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అనేటువంటి ఒక వాక్యంలో పక్కగా చెప్పారండి. ఏమని? సమస్తము పరమాత్మయే అయితే అయినప్పటికీ కూడాను అస యదతఃపరో దివో జ్యోతి అని అంటే ఏంటి? ద్యుసంబంధ మాత్రం చేతనే ఇక్కడ ఆ పరమాత్మ ప్రత్యభిజ్ఞాతం కాదు, అక్కడ ఇక్కడ కూడాను నిర్దేశింపబట్టం వల్ల పూర్వవాక్యంలోనూ దివి అని భువి అని అనే విధంగా చెప్పబట్టం వల్ల ఇక్కడ దివహ పరో జ్యోతి అని చెప్పానని అంటారు. పంచమీ చేత నిర్దేశింపబడుతోంది. అలాగే ప్రతిసంధానం కాదు అని కాదు. ఇక్కడ ఈ రెండు విధాలుగా కూడా నిర్దేశించడం వల్ల ఆ పైన ఉండేటువంటి రూపమైనటువంటి అర్థం ఒకటే. ఉదాహరణ చెబుతున్నారు ఏమిటంటే సేనాగ్రే అంటే చెట్టు పైన ఉన్నటువంటి సేనము. సేనం అంటే ఏమిటంటే ఒక పక్షి విశేషం అన్నమాట. ఇది డేగ అన్నటువంటిది. చెట్టు పైన ఉన్నటువంటి యొక్క సేనము వృక్షాగ్రానికి పైన అనేటువంటిది ఏమిటి? చెట్టు పైన అంటే చెట్టు మీద ఉందా, చెట్టు పైన ఉన్నదా అని అంటే చెట్టు పైన అంటే వృక్షాగ్రము పైన అని చెప్పేసి సేన అనేది ఒక నీతి ఎట్లా అయితే ఉంటుందో అట్లా అని చెప్పి ఇక్కడ సమన్వయం చేసుకున్నారు. ఇలా ఈ చెప్పిన తర్వాత ప్రాణ తథా అనుగమాత్ అని చెప్పనున్నారు. ప్రాణస్తథా అనుగమాత్ 29వ సూత్రం. ప్రాణస్తథానుగమాత్ అని అంటే ప్రాణ అంటే ఉపాస్యంగా మనకు ఉపదేశింపబడినటువంటి ఇంద్రప్రాణ శబ్దాభిధేయమైనటువంటి పరమాత్మ తథా ఆ విధంగా ప్రకారకంగా పరబ్రహ్మ ప్రకారకంగా ఆనందము మొదలైనటువంటివి ఇత్యాదులన్నీ కూడా సూత్రార్థం అన్నమాట. అంటే ఏమిటంటే ప్రాణము మొదలైన విధంగా ఇవన్నీ కూడాను అంతర్యామిగా పరమాత్మనే కలిగి ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు. ఎట్లా? దానికి కౌశీతకి బ్రాహ్మణంలో ఏం చెబుతున్నారో దాన్ని చూపిస్తున్నారు. ఒక ఉదాహరణ. కౌశీతకి బ్రాహ్మణే ప్రతర్దన విద్యాయాం త్వమేవ మే వరం వృణీష్వ యం త్వం మనుష్యాయ హి తతమం మన్యసే ఇది ప్రతర్దనేన ఉక్తః ఇంద్రః. ఇంద్రుడితో ప్రతర్దనుడు చెప్పాడు, ప్రాణోస్మి ప్రజ్ఞాత్మాతం మాం ఆయు అమృతం ఇత్యుపాస్వ ఇది. ఆహ అత్ర హి తథా అత్ర హితతమ ఉపాసన కర్మతయా నిర్దిష్టః ఇంద్రప్రాణబుద్ధాభిధేయః కిం జీవః ఉత పరమాత్మా ఇది సంశయః. ఇది దీన్ని కూడాను ఇంద్రప్రాణాధికరణం అన్నట్టుగా చెప్తారన్నమాట. ప్రాణస్తథానుగమాత్ అన్న చోట ఈ యొక్క కౌశితకి బ్రాహ్మణంలో ఉన్నటువంటి యొక్క దాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఈ ఉపాస్యంగా ఉపదేశింపబడినటువంటి అంటే ప్రాణస్థానుగమాత్ అనేటువంటి దాంట్లో ఇంద్రప్రాణ శబ్దాభిధేయంగా చెప్పబడినటువంటి పరమాత్మ తథా అంటే ఆ విధంగా పరబ్రహ్మ ప్రకారమైనటువంటి ఆనందాదులు ఇవన్నీ కూడాను పరమాత్మకే చెందినటువంటివి. కౌశికి బ్రాహ్మణ ఉపనిషత్తులో ప్రతద్దన విద్యలో చెప్పినట్టుగా త్వమేవ మే పరం పుణీష్వ యంతం మనుష్యాయ హితతమం మన్యసే అని అన్నారు. త్వమేవ అంటే నువ్వే మే మా కొరకు వరాన్ని వృణీష్వ ఇవ్వుము. ఎటువంటి వరం అంటే ఏ వరాన్నైతే నువ్వు ఈ మనుష్యుడి కొరకు మంచిదైనటువంటిది చాలా హితమైనటువంటి మంచిది ఇవ్వాలనుకుంటున్నావో అలా నువ్వు దాన్నే ఇవ్వు. అంటే ఏ వరం కావాలో నాకు తెలియదు, అడగకుండా నువ్వే ఇవ్వు అని చెప్పిన ప్రసద్దును అన్న అంటే ఏది మంచిదైతే అదేవు నాకు అని చెప్పని అడిగాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు ఏమని చెప్పాడు, ప్రాణోస్మి ప్రజ్ఞాత్మాతం మాయాయం అమృతమిత్యుపాస్వ అని. అంటే ప్రాణ శరీరకుడుగా అయి ఉన్నప్పుడు ప్రజ్ఞాత్మ అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఈ ఆత్మజీవుడు జీవశరీరకుడు అనబడతాడు. ఇప్పుడు జీవశరీరకుడై ప్రాణశరీరకుడని అయ్యాను అని అంటే ఆ ప్రాణశరీరకుడైనటువంటి నన్ను అని చెప్పాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది, ఇక్కడ ఆయువు అనేటువంటిది అమృతము అనేటువంటిది ప్రాణం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉపాసించమని చెప్తే ఇక్కడ ఇంద్రప్రాణ శబ్దములకే అన్ని రెండు కూడాను ఇతరమైనటువంటి వాడు జీవుడా పరమాత్మయా అంటే ఇంద్రప్రాణ శబ్దాధికరణంలో కూడాను ఇంద్రశబ్దం అనేటువంటిది జీవ విశేషంలో ప్రసిద్ధమవటం చేత ప్రాణశబ్దానికి దానికి సమానాధికరణ్యం వస్తుంది, సమానాధికరణంగా తీసుకుంటాము. ఎట్లా అంటే మమాయురమృతమిత్యుపాస్వ అటువంటి నన్ను నువ్వు ఆయు అమృతమని ఉపాసించము అని చెప్పి ఇంద్రుడికే ఉపాస్యత్వాన్ని ఉపదేశించడం చేత ఇంద్రప్రాణ శబ్దావిధేయుడు ఎవరు అని అంటే జీవుడు అనేటువంటి పూర్వపక్షం కుదరదు. ఎందుకనంటే ఏష ఏవ ప్రాణప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత స ఏష ఆ జీవాత్మ అనేటువంటి వాడు ఆనంద స్వరూపుడు కానే కాదు. అజరహ అంటే ముసలితనం అనేటువంటి లేనివాడు కాదు, అమృత అమృత స్వరూపుడు కాదు. అవి రెండు అయినటువంటి వాడు పరమాత్మయే కాబట్టి ఇంద్రప్రాణ శబ్దం చేత ఇంద్రప్రాణ చెప్పబడుతుంది పరమాత్మయ అవుతుంది కానీ మరొకటి కాదు అని చెప్పి అక్కడ సిద్ధాంతం వస్తుంది. ఆ తరువాత 30వ సూత్రంలో న వక్తు ఆత్మోపదేశాత్ ఇది చేత్ ఆధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్. న వక్తు ఆత్మోపదేశాత్. వక్తు అంటే ఉపదేశించేటువంటి ఇంద్రుడు ఆత్మోపదేశాత్ నన్ను ఉపాసించము అని ఇంద్రుడు చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో అతను అలా చెప్పడం వల్ల ఈ ఉపాసుడు ఎవరు అని అంటే పరమాత్మ కాదు. నన్ను ఉపాసించు అని ఇంద్రుడు అన్నాడు అని అంటే ఉపాసుడు పరమాత్మ కాదు అన్నట్లయితే అస్మిన్ ఈ ప్రకరణంలో ఆధ్యాత్మ సంబంధ అంటే అధ్యాత్మ సంబంధమైనటువంటి అంటే ఏమిటంటే పరమాత్మకు సంబంధమైనటువంటి ధర్మం యొక్క భూమ అంటే బహుత్వం ఉంది అని చెప్పి ఇక్కడ సూత్రానికి అర్థం వస్తుందన్నమాట. నాయం ఉపాస్య పరమాత్మ మామేవ విజానీహి తం మాం ఆయు అమృతం ఇత్యుపాస్వ ఇది ప్రజ్ఞాత జీవభావస్య ఇంద్రస్య వక్తు స్వాత్మనః ఉపాస్యత్వోపదేశాత్ ఉపక్రమే జీవభావ నిశ్చయే సతి
ఉపసంహారస్య తదనుగుణతయా నేత్వాత్ ఇది చేత్ న అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ ఆత్మని సంబంధ అధ్యాత్మ సంబంధ తస్య భూమా బహుత్వం జీవాత్ అర్ధాంతరభూత ఆత్మ అసాధారణ ధర్మ సంబంధ బహుత్వం అస్మిన్ ప్రకరణే ఉపక్రమే ప్రభృతి ఉపసంహారాత్తు ఉపలభ్యతే ఉపక్రమే తావత్తు యం త్వం మనుష్యాయ హితతమం మన్యసే ఇది హి అనేన ఉచ్యమానం ఉపాసనం పరమోత్మాపాసనం ఏవ తస్యైవ హి హితతమత్వాత్ తదా ఏష ఏవ సాధు కర్మ కారయతి ఇత్యాది సాధు అసాధు కర్మణోః కారయతృత్వం పరమాత్మనః ఏవ ధర్మః. పరమాత్మ ఏది మంచిదో నాకు అదే ఇవ్వు అని చెప్పడితే ఏం చెప్తారు ఆయన? ఆ పరమాత్మ మనుష్యునికి హితమైనటువంటిది ఏమిటి అని చెప్పానంటే భగవంతుడిని ఉపాసన చేయటమే, పరమాత్మ ఉపాసనమే అతనికి ముఖ్యమైనది. కాబట్టి అదే అతనికి హితతమత్వాత్తు ముఖ్యాతి ముఖ్యమైనది. కాబట్టి ఏష ఏవ సాధు కర్మ కారయతి, ఆయనే ఆ పని చేయిస్తాడు. అది పరమాత్మః ఏవ ధర్మః. తథా తద్యథా రథస్య అరేషు నేమిః అర్పితా నాభిః అపరా అర్పితాః ఏవం ఏవైతా భూతమాత్రాః ప్రజ్ఞామాత్రాः స్వర్పితాః ప్రజ్ఞామాత్రాः ప్రాణే అర్పితాः ఇది సర్వ ఆధారత్వం చ తస్యైవ ధర్మః. ఆనందాదయశ్చ ఏష లోకాధిపతిః ఏష సర్వేశః ఇది చ హి ఇది హేతౌ అతః పరం బ్రహ్మ ఏవ అయం ఇత్యర్థః. పరమాత్మా ఏవ ఉపాస్యః చేత్ కథం ఇది ఇంద్రః మాముపాస్వ ఇత్యుపదేశ ఇత్యతః అని చెప్పి మళ్ళీ పూర్వపక్షం తీసుకొస్తారు. ఏవో ఒక చక్రం నడుస్తోంది అని అంటే చక్రానికి ఏముంటుంది, బోళ్ళు ఉంటాయి, అరలు అని చెప్పి ఉంటాయి. ఏమి ఉన్నా కానీ అవన్నీ ముఖ్యం కాదు కదా. ఈ అరలన్నింటికి కూడా మూలమైనటువంటి చక్రం నడుస్తోందా అంటే చక్రం తిరుగుతుంటుంది, రథం నడుస్తుంది చివరికి. ఆ విధంగా ఆధారమైనటువంటివన్నీ కూడాను మిగిలినవే ఈ ఆనందాదులు అన్నీ కూడాను. కానీ వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి వాడు, మూల కారణమైనటువంటి వాడు, లోకాధిపతి అయినటువంటి వాడు, సర్వేశుడు ఎవరు అంటే పరబ్రహ్మయే. కాబట్టి మన చేత ఉపాసింపవలసింది ప్రాణం ఉపాసించాలా, ఆనందం ఉపాసించాలా, మరి ఇవన్నీ ఎన్నెన్నో చెబితే అవేవి కాదు మనం ఉపదేశించాల్సింది. పరమాత్మ ఏవ ఉపాస్య, పరమాత్మే ఉపాసించాలి అంతే. మరి ఇంద్ర ప్రణాళికరణలో నన్ను ఇంద్రుడు ఆ విధంగా అన్నాడు కదా అని చెప్పానంటే ఇంద్ర మా ఉపాసన నన్ను ఉపాసించు అని చెప్పాడే అని అంటే దానికి ఇంకో సూత్ర సహా చెబుతున్నారు. శాస్త్రదృష్ట్యాతు ఉపదేశో వామదేవవత్. దీనికి ఈ సూత్రంలో చెబుతున్నారు 31వ సూత్రంలో ఉపదేశ. ఉపదేశ అంటే ఇందా చెప్పుకున్నామే, ఇంద్రుడు నన్ను ఉపదేశించుము అని చెప్పాడు, నన్ను ఉపాసించుము అని చెప్పాడు అని ఉపదేశం ఏదైతే ఉందో అది శాస్త్రదృష్ట్యా అహం ఇత్యాది శబ్దాలన్నీ కూడా పరమాత్మాని బోధిస్తాయి అనేటువంటి శాస్త్ర దృష్టి చేత అహం శబ్ద వామదేవవత్, వామదేవుడు అనేటువంటి ఒక ఋషి అతని దృష్ట్యా పరమాత్మ సర్వము ఉన్నాడు అన్నాడు కాబట్టి వాటి వలే అని సూత్రార్థం. అంటే ఏమిటి? అహం అన్నా కానీ, త్వం అన్నా, నువ్వు అన్నా, నేనన్నా, అది అన్నా, ఏదన్నా కానీ అన్నిట్లో కూడాను ఉన్నటువంటిది ఎవరు అని అంటే సర్వాత్మ పరమాత్మ అనేటువంటి భావంతో వామదేవుడు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? సర్వము అది పరమాత్మయే అని చెప్పని చేస్తాడు అనమాట. కాబట్టి ఆ వామదేవుడు ఆ విధంగా చెప్పినట్లుగా ఇంద్రుడు చెప్పినా కానీ ఇంద్రుడు ఒక జీవాత్మ అయినటువంటి, తనకు అంతరాత్మ అయినటువంటి, తనకు ఉపాస్యుడైనటువంటి పరమాత్మ ఉపదేశాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్ర దృష్ట్యా ఇది అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాం సర్వాత్మ, అందరిలో కూడాను ప్రవేశించి ఉండి వారందరినీ కూడా ప్రవర్తింపజేసేటువంటి వాడు పరమాత్మయే
అని చెప్పడం వల్ల ఈ పరమాత్మయే సర్వాత్మకుడు అయ్యాడు. తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు అని కూడా చెప్పారన్నమాట. ఇంద్రస్య జీవస్య ఏవ సతః స్వాత్మత్వేన ఉపాస్య భూత పరమాత్మ ఉపదేశోయం శాస్త్రదృష్ట్యా అంతఃప్రవిష్టశాస్త్ర జనానాం సర్వాత్మా తత్వమసీయ ఆత్మతిష్టన్ ఆత్మనో అంతరోయమాత్మాన వేద యస్యాత్మా శరీరం య ఆత్మానమంతరోయమైతి సత ఆత్మా అంతర్యామ్యమృతః. తత్వమసి అంటే త్వం, నీవు కూడాను నీ పరమాత్మను అంతర్యామిగా కలిగి ఉన్నావు. అంతఃప్రవిష్టః, అందరిలోనూ కూడాను ప్రవేశించి జనులందరిలోనూ ప్రవేశించినటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడు? సర్వాత్మ శాసిస్తున్నాడు. య ఆత్మనితిష్టన్ ఆత్మనోంతరోయమాత్మాన వేద యస్యాత్మా శరీరం య ఆత్మానమంతరోయమయతి నథాత్మా అంతర్యామ్యమృతః అనే సూత్రంలో ఉపనిషద్వాక్యంలో ఎవరైతే ఆత్మకు అంతర్యామిగా లోపల ఉన్నారో, ఆ ఆత్మకు లోపల ఉన్నప్పుడు ఎవరినైతే ఆ ఆత్మ తనలో ఉన్నటువంటి పరమాత్మను ఎరగదో, తెలుసుకోలేదు, యస్యాత్మ శరీరం, ఎవరికైతే ఆత్మ శరీరమో, య ఆత్మానం అంతరో యమయతి, ఈ ఆత్మ ఎవరి చేతనైతే కూడా ఎవరైతే నియమిస్తున్నారో ఈ విధంగా సత ఆత్మ అంటే ఆయన అసలైన ఆత్మ. ఎట్లా? అంతర్యామి అమృతః, లోపల ఉండి నియమించేటువంటి శాసించేటువంటి ఆయన అమృతుడైనటువంటి పరమాత్మ. ఈష ఎవరయ్యా ఆయన అంటే ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏకో నారాయణ అనే శృతి చెబుతున్నదన్నమాట. అంటే ఏమిటి? ఈ విధంగా సమస్తమునకు మూల కారణభూతుడైనటువంటి అంతర్యామి అయినటువంటి అమృత స్వరూపుడైనటువంటి శాసకుడైనటువంటి పరమాత్మయే. కాబట్టి ఆయన పరమాత్మ అయ్యుండి సర్వభూతములకు కూడాను అంతర్యామి అయ్యుండి, ఏ ఒక్కరికి పాపము తనకు అంటనివాడయ్యుండి, దోషం అంటనివాడయ్యుండి, ఈ పరమాత్మను జీవాత్మకు ఆత్మగా మళ్ళీ ఉపదేశించాడు. అందువల్ల ఈ జీవాత్మవాచకములైనటువంటి శబ్దాలన్నీ కూడాను జీవాత్మను శరీరముగా కలిగినటువంటి పరమాత్మనే చెబుతాయి అని చెబుతారన్నమాట. ఇత్యాదీని శాస్త్రాన్ని పరమాత్మానం జీవాత్మనః ఆత్మతయా ఉపదిదిశుః. అతః జీవాత్మవాచినః శబ్దాః జీవాత్మశరీరకం పరమాత్మానమేవ వదంతి ఇది శాస్త్రదృష్టార్థస్య తస్య మామేవ విజానీహి. ఈ సమస్తమునకు అంతర్యామి ఉన్నటువంటి వాడు నేనే కాబట్టి నన్నే తెలుసుకో అనంటే మాం ఉపాస్వ అంటే నన్ను ఉపాసించుము అని చెప్పినప్పుడు ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్మను ఉపాసించుము అని స్వాత్మ శబ్దం చేత పరమాత్మ అనేది చెప్తున్నమాట. స్వాత్మశబ్దేన పరమాత్మ ఉపదేశ న విరుధ్యతే. యథా వామదేవః శాస్త్రదృష్ట్వా స్వాత్మశరీరకం పరమాత్మానం పశ్యన్ అహం ఇది పరమాత్మానం అవోచత్తు. అంటే శాస్త్రదృష్టిలో అహం అని అన్నాడంటే తన యందు అంతర్యామి పరమాత్మను అని ఉద్దేశంతో అన్నాడు అనమాట. తద్దైతే పశ్యన్ ఋషి వామదేవః ప్రతివేది అహం మనురభవం సూర్యశ్చ అహం కక్షీవాన్ ఋషి అస్మి విప్రా అని చెప్పని అన్నాడు అనమాట. అంటే అర్థం ఏమిటంటే వామదేవుడు అనేటువంటి ఈ ఋషి సూర్యుడికి అందరికీ కూడాను అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మనే పొందాడు, ఆ అంతర్యామి అయిన పరమాత్మనే ఉపాసిస్తున్నాడు అని చెప్పేసి ఆ సూత్రానికి వివిధ ఉపనిషద్వాక్యాలతో ప్రమాణంగా చూపిస్తున్నారు. ఇకపోతే 32 జీవముఖ్య ప్రాణలింగాత్తు నా ఇది చేత్తు నా ఉపాసాత్రైవిధ్యాత్తు ఆశ్రితత్వాత్తు ఇహ తద్యోగాత్. అంటే జీవముఖ్య ప్రాణలింగాత్, జీవుని యొక్క ముఖ్య ప్రాణమైనటువంటి ప్రాణవాయువు యొక్క సూచకం అనేటువంటిది ఉండటం చేత
నేతి 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 చేత్ అంటే జీవుడికి ఆధారం ఏమిటి, ముఖ్యమేమిటంటే ప్రాణము, ప్రాణవాయువే ముఖ్యము అంటే అది కాదు అని చెప్పి పరమాత్మ కాదు ప్రాణమే ముఖ్యము అన్నట్లయితే అది కూడా కాదు. ఎందుకని ఉపాసాత్రైవిధ్యాత్ పరమాత్మ స్వరూపంగా చేతన శరీరంగా అచేతన శరీరంగా ఉపాసనగా 3 విధాలుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఈ ప్రతర్ధన విద్యలో తద్యోగాత్ అనే ఉపాసనా త్రైవిధ్యం అనేటువంటి దాని చేత ఇక్కడ త్రిశీర్షాణం త్వాష్ఠ అని చెబుతారు అన్నమాట. 3 ఉపాసన అనేటువంటిది 3 రకాలుగా చెప్పటం వలన జీవుడికి ముఖ్యమైనటువంటిది ప్రాణం అనేటువంటిది కాదు, దానికి కూడా అంతర్యామైనటువంటి పరమాత్మనే ఉపాసిస్తున్నాడు. ప్రాణ ఉపాసన చెయ్యి అంటే ప్రాణాన్ని ఉపాసన చేయడం కాదు, ప్రాణానికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ ఉపాసించడం అన్నమాట. కాబట్టి త్రిశీర్షాణం త్వాష్టమహనం అరుణ్ఖాన్ యతేన్ సాలావృకేభ్య ప్రాయచ్చం యావత్ అస్మిన్ శరీరే ప్రాణో వసతి తావదాయు. ఎంతవరకు ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో అంతవరకు ఆయుష్ ఉంటుంది అని జీవముఖ్య ప్రాణలింగాత్ న అధ్యాత్మ సంబంధ భూమ్నా పరమాత్మత్వ నిశ్చయ ఇది చేత్ న. కాబట్టి ఆయుష్ ఉన్నంత వరకే ఉంటారు కానీ పరమాత్మ కాదు, కాబట్టి ఆయు ప్రాణమే ముఖ్యము అన్నట్లయితే అట్లా కాదండి. చేతన్న పరమాత్మన ఏవ స్వాకారేణ జీవశరీరకత్వేన ప్రాణశరీరకత్వేన చ ఉపాసా త్రైవిధ్యాత్ 3 రకాలుగా ఉన్నాడు. కాబట్టి హేతోః తత్తత్ శబ్దేన అభిధానం ఇది నిశ్చీయతే. అన్యత్రాపి బ్రహ్మోపాసనా త్రైవిధ్యస్య ఆసితత్వాత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఇది స్వాకారేణ ఉపాస్యత్వం సత్ చ త్యత్ చ అభవత్ సత్యత్యచ్చ అభవత్ ఆనందో బ్రహ్మ ఇది స్వాకారేణ ఉపాస్యత్వం సత్య త్యచ్చ అభవత్ ఇత్యాదిన భోక్తృశరీరకత్వేన భోగ్యశరీరకత్వేన చ ఇహ ప్రతర్ధన విద్యాయామపి తస్య త్రైవిధ్యస్య సంభవాత్ అతః ఇంద్రప్రాణశబ్ద నిర్దిష్టః పరమాత్మా. అంటే ఇందులో ఉన్నది, అందులో ఉన్నది, ఇందులో ఉన్నది, అన్నిటి యందున్నది కూడాను పరమాత్మ అనేటువంటి యొక్క సత్యాన్ని గ్రహిస్తే, అది కనుక జ్ఞానం బోధపడితే, ఈ అనంతమంతా కూడాను అటువంటిదే అని తెలిస్తే, సర్వము పరమాత్మమయమే అని తెలిసినట్లయితే ఈ ఇంద్ర ప్రాణశబ్ద నిర్దిష్టమైన వాడు కూడా పరమాత్మ అనేటువంటిది సులభంగా అర్థమవుతుంది. ఇది శ్రీ భగవద్రామానుజ విరచితే శ్రీ వేదాంత దీపే ప్రథమస్యాధ్యాయస్య ప్రథమః పాదః. ఈ విధంగా వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో ప్రథమోపాదం పూర్తయింది. రేపటి నుంచి తరువాత ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదం అనేటువంటిది సర్వత్ర ప్రసిద్ధ్యధికరణం అనే దాంతో మొదలవుతుంది. దీన్ని మనం అనంతరం పరిశీలిద్దాం. శ్రీమతి రామానుజాయ నమః.